కోసం పోరాటం చేశారు. అంతేకాదు మీ అందరి దయ వల్ల దేవుడి దయ వల్ల రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఈ 3 ఏళ్లు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా శక్తికి మించి పనిచేశా. అనేక సార్లు ఈ ప్రాంతాలకు వచ్చా. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఫోన్ ఎత్తుకున్నా నా చేతిలో ఉంటే స్పందించా, లేకుంటే లేదు. ఓ శాసనసభ్యుడు అంటే అధికార పార్టీ శాసనసభ్యుడంటే అధికార పార్టీ శాసనసభ్యుడి మాట 10 మంది వ్యాపారస్తులు ఓ 10 మంది కోటీశ్వరులు గౌరవిస్తారు. కాబట్టి మీరిచ్చిన అధికారం ద్వారా ఆ వ్యాపారస్తుల వద్ద, ఆ కోటీశ్వరుల వద్ద ఆ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు తీసుకుని జేబులు వేసుకునే పద్ధతి కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 400 అక్షరాల 413 మంది పిల్లలకి, నిరుపేదల పిల్లలకి ఉచితంగా 1.5 సంవత్సరం నుంచి చదువులు చెప్పిస్తున్నానని కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తున్నా. 2 విద్యార్థులకి హైదరాబాద్లో IAS IPS కోచింగ్ ఇప్పిస్తున్నానని తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు నాతో పాటు కష్టపడినటువంటి అనేక మందికి వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటే అందరి ఇబ్బందులు తీర్చాలంటే నా వల్ల ఏ పని కాదు. అందరి ఇబ్బందులు తీర్చాలంటే అది దేవుడు తప్ప ఎవరి వల్ల కాదు. కానీ నా కోసం కష్టం చేసిన, నాతో పని చేసిన పేదవాళ్ళు, సామాన్యులు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకోవాలన్నా, కుటుంబాల ఉపాధి కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి నా శక్తి వంచన లేకుండా చేశానని చెప్పిన కూడా మనవి చేస్తూ ఉన్నా. నా ఉద్దేశం ఒకటే, మీరందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే మా కోటారెడ్డి సీతారెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నా. ఇక నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాట, ఎన్నికలు వచ్చేస్తున్నాయంటే రేపు ఎల్లుండో కాదమ్మా, ఇంకా 16 నెలలు టైం ఉంది. ఎన్నికలు వచ్చే వేళ ప్రధానంగా అనేక సర్వే సంస్థలు సర్వే చేస్తూ ఉంటాయి. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంది, అభ్యర్థి పరిస్థితి ఏంది, ఈ అభ్యర్థి ఉంటాడా, ఓడతాడా, గెలుస్తాడా, గెలవడా, అనేక రకాల సర్వేలు. ఇది మామూలు. ఇప్పుడు గత 10 ఏళ్లకు ముందు తెలియదు, కానీ 10 ఏళ్ల నుంచి ఎక్కడ ఎలక్షన్ జరిగినా సర్వేలు. ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 సర్వే సంస్థలు సర్వే చేస్తే 5 సర్వే సంస్థల్లో కూడా మనకి అనుకూలంగా ఏకపక్షంగా దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల